హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్ 17 వీడియోలో కంప్యూటర్లో ఫైల్స్ని ఎలా సేవ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా సేవ్ ఆప్షన్ కోసం తెలుసుకుందాం. సేవ్ అంటే ఏంటి? సేవ్ అనేది మీరు కంప్యూటర్లో చేసిన వర్క్ని అదే ఫైల్లో స్టోర్ చేయడాన్ని సేవ్ అంటారు. ఎగ్జాంపుల్, మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఏదైనా ఒక టెస్ట్ టైప్ చేశారనుకోండి. ఆ టెస్ట్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఆ ఫైల్ని సేవ్ చేయాలి. అప్పుడు ఆ ఫైల్లో ఉన్న డేటా మిస్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఒకసారి ఫైల్ను సేవ్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ ఆప్షన్ నొక్కితే ఆ ఫైల్ అప్డేట్ అవుతుంది. అంటే ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్లో మీరు మళ్ళీ డేటాను యాడ్ చేసినప్పుడు సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే రీసెంట్గా టైప్ చేసిన డేటా కూడా ఆ ఫైల్లో సేవ్ అవుతుంది. ఈ విధంగా సేవ్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. వాట్ ఈజ్ సేవ్ యాజ్? ఇప్పుడు సేవ్ యాజ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సేవ్ యాజ్ అనేది మీరు చేసిన వర్క్ని న్యూ ఫైల్గా సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ను మార్చకుండా అదే కంటెంట్తో మరొక ఫైల్గా క్రియేట్ చేయడాన్ని సేవ్ యాజ్ అంటారు. ఎగ్జాంపుల్, మీరు ఒక వర్డ్ ఫైల్ తయారు చేశారనుకోండి. ఆ ఫైల్ను వేరే పేరుతో లేదా వేరే లొకేషన్లో సేవ్ చేయాలి అంటే అప్పుడు మీరు సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉపయోగించాలి. ఈ సేవ్ యాజ్ అనేది ఫైల్ నేమ్ మార్చుకునేటప్పుడు కానీ, డెస్క్టాప్లో కాకుండా వేరే లొకేషన్లో సేవ్ చేయాలి అనుకున్నప్పుడు కానీ, ఒకే ఫైల్కు ఇంకొక కాపీ కావాలనుకున్నప్పుడు కానీ ఈ సేవ్ యాజ్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు కంప్యూటర్లో ఫైల్ను ఎలా సేవ్ చేయాలనేది తెలుసుకుందాం. ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ ద్వారా ఫైల్ను ఎలా సేవ్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. లెఫ్ట్ సైడ్లో న్యూ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేశాను. బ్లాంక్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే న్యూ డాక్యుమెంట్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ న్యూ డాక్యుమెంట్లో ఒక టెక్స్ట్ను టైప్ చేయండి, లేదా మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ను వేరే లొకేషన్లో కాపీ చేసి ఈ డాక్యుమెంట్లో పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ను సేవ్ చేద్దాం. టాప్లో ఫైల్ అనే మెనూ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. మనం ఈ ఫైల్ను ఫస్ట్ టైం సేవ్ చేస్తున్నాం కాబట్టి సేవ్ యాజ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు అదర్ లొకేషన్ అని కనిపిస్తుంది, అందులో లాస్ట్లో ఉన్న బ్రౌజ్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ న్యూ ఫైల్ని ఏ లొకేషన్లో సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ని సెలెక్ట్ చేయండి. నేనైతే డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను, సో డెస్క్టాప్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫైల్ నేమ్లో మీకు నచ్చిన నేమ్ టైప్ చేయండి. నేనైతే కంప్యూటర్ బేసిక్స్ అని నేమ్ ఇచ్చాను. సేవ్ యాజ్ టైప్లో వర్డ్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే న్యూ ఫైల్ డెస్క్టాప్ మీద సేవ్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ న్యూ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. నేను సేవ్ చేస్తున్న డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ఫైల్ను సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైల్ను సేవ్ యాజ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మనం ఆల్రెడీ డెస్క్టాప్ మీద కంప్యూటర్ బేసిక్స్ అని ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసి సేవ్ చేసాము. ఆ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ఫైల్ను వేరే లొకేషన్లో సేవ్ చేయాలి అంటే ఫైల్ అనే మెనూపై క్లిక్ చేయండి. ఇందులో సేవ్ యాజ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో బ్రౌజ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. మీరు ఏ లొకేషన్లో సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేయండి. ఫైల్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు, అలానే ఉంచేయాలనుకుంటే అలానే వదిలేయండి. సేవ్ యాజ్ టైప్లో వర్డ్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే జీ డ్రైవ్లో సేవ్ అవుతుంది. ఈ విధంగా ఏ ఫైల్ అయినా కానీ సేవ్ యాజ్ ఆప్షన్ ద్వారా వేరే లొకేషన్లో కానీ వేరే నేమ్తో కానీ న్యూ ఫైల్గా సేవ్ యాజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్యూటర్లో ఫైల్స్ను సేవ్ యాజ్ చేసుకోవాలి. ఇక్కడతో క్లాస్ 17 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 18లో కంప్యూటర్లో ఉండే ఫైల్స్ని ఎలా డిలీట్ చేయాలనే టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.